హాయ్ చెప్పు. హాయ్ ఆల్. సో మేము ఎక్కడున్నామంటే ప్రజెంట్ మామిడి తోటలో ఉన్నాము. మామిడికాయలు తీసుకోవడానికి వచ్చాము ఫామ్ నుంచి డైరెక్ట్గా. సో ఇక్కడ వచ్చి ఫామ్ అనమాట. చాలా రోజులైంది ఇట్లా మామిడి చెట్లు చూసి డైరెక్ట్గా. ఇక్కడ చూడండి, ఇది వచ్చి ఎన్ని ఎకరాలు ఉంటుందో నాకు తెలీదు. మహి రోజు ఇక్కడ చూస్తాడంట వచ్చేటప్పుడు. ఇంకా ఆ ఫామ్కి వెళ్దాం అని చెప్పి తీసుకొచ్చాడు. సో ఇక్కడ పందెం కోళ్ళు కూడా ఉన్నాయంట, చూపిస్తాను తర్వాత నేను. సో వాళ్ళే అనమాట, ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళే అమ్ముతారు ఈ మామిడికాయలు. సో అక్కడ ఆల్రెడీ అమ్ముతున్నారు అనుకుంటున్నా. సో అవి తీసుకొని వెళ్ళాలి మనం. కాకపోతే ఏంటంటే నేను ఒకసారి బాగుంది లొకేషన్, అందుకని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇక్కడ చూడండి, కనిపిస్తున్నాయి మీకు? భయపడుతుంది అది చూసి. సో చాలా చల్లగా ఉంది క్లైమేట్. కింద అక్కడక్కడ ఇలా పడిపోయి ఉన్నాయి. లొకేషన్ అయితే చాలా బాగుంది. నేనైతే ఆఫ్టర్ ఒక 6-7 ఇయర్స్ అని చెప్పొచ్చు ఇలా మామిడి తోటలోకి రావడం. ఎందుకు అవుతున్నావే మెంటల్? నిజంగానే చూడలేదు నేను, చాలా రోజులైంది. సో మా అయ్య అయితే నవ్వుతున్నాడు, ఎప్పుడు చూడలేదా అన్నట్టు. చూడండి ఒకసారి, చాలా బాగున్నాయి. అక్కడ కూడా అక్కడ చూపిస్తానండి మీకు. ఇదంతా ఫామే అనమాట. అగో అక్కడ వచ్చి కాయలన్నీ జరుగుబుజ్జి. ఇవి చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇవి అన్నీ అంత స్వీట్గా ఉండవు, అంత పుల్లగా ఉండవు, మీడియం సైజ్ అనమాట. సో ఇవన్నీ కూడా మామిడికాయలు. రోడ్ల మీద ఎప్పుడు చూస్తుంటాము తీసుకోవాలని చెప్పి. కాకపోతే లైవ్లో చూస్తే అసలు ఆ ఫీలింగ్ వేరు కదా, అందుకని చెప్పేసి తోటకే వచ్చేసామన్నమాట మేము. ఇంకా అక్కడ అన్ని బాక్సెస్లో పెట్టి అమ్ముతున్నారు. సో చాలా బాగుంది చూడడానికి మాత్రం. ఎన్ని కాయలు ఉన్నాయంటే అక్కడ చూపిస్తాను రండి. చాలా ఉన్నాయి. ఎండ ఫేస్ మీద కొడుతుంది, ఫేస్ బ్లాక్ వైట్ కలర్స్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, బాక్సెస్లో పెట్టారు. ఇక్కడ అంటే ఎక్కడికో పంపిస్తున్నారు అనుకుంటా నాకు తెలిసి. సో అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడేమో ఇక్కడ అన్నీ కుప్పలుగా వేసారనమాట. ఇందాక అక్కడ చూసాం కదా, గ్రేడింగ్ అంటారు కదా, ఇక్కడ కొంచెం ఖరాబ్ అయినవి ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ అక్కడ ఉంది కదా బ్లాక్గా, అలాంటివన్నీ తీసేసి ఆ బాక్స్లో అయితే సెట్ చేస్తున్నారు. సో తోట అయితే చాలా బాగుంది. మా వాడు ఆల్రెడీ ఒకటి పట్టుకొని తింటున్నాడు కూడా, హెవీ. సో ఈసారి అయితే అటు ఇటు స్టైల్గా తిరుగుతున్నాడు జాన్ ఎత్తుకొని. మయి సో ఇదన్నమాట మామిడి చెట్టు. ఇప్పుడు మనం వెళ్ళి మామిడికాయలు తీసుకుందాము. కొంచెం పండుగుండే తీసుకుందాం అనుకుంటున్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. అండ్ ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఈ ఫామ్ పిల్లలే. తెలుగు రాదు మనకి, హిందీ వచ్చు కాబట్టి మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఈ చెట్టు చూడండి, అన్ని ఫ్రూట్స్ గ్రీన్ కలర్లో ఉంటే ఈ ఫ్రూట్స్ మాత్రం రెడ్గా ఉన్నాయి. ఎందుకు అయి ఉండొచ్చు, మీకు ఏమైనా తెలిసే కామెంట్ చేయండి. సో ఇవన్నీ కూడా గ్రీన్గా ఉన్నాయి చూడండి. ఇది ఒక్కటి మాత్రం రెడ్ కలర్లో ఉంది. భలే ఉంది కదా, కనిపిస్తున్నాయా మీకు? సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్ళేసి ఫ్రూట్స్ కొనుక్కుందాము. సో చాలా రెడ్గా ఉన్నాయి. మనం తెచ్చుకోవాలి.
స్వీట్ ఉన్నాయి మరి. స్వీట్గానే ఉన్నాయి. ఇక్కడ పండ్లు ఉన్నాయి కదా, అవి మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ బ్రదర్ తీస్తున్నారు కదా, అవన్నీ తియ్యటి కాయలు అనమాట తినడానికి. సో ఇందులో మనం కొన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకోవాలన్నమాట. కేజీ వచ్చి 70 రూపీస్ చెప్పారు మనకి. సో కేజీన్నర తీసుకుంటున్నాం 100 రూపీస్కి మనమైతే. సో ఇవన్నీ కూడా బాక్సెస్ చూసాం కదా ఇందాక. సో ఏం తీసుకున్నాం అనేది చూడండి. సో ఇంక ఇక్కడ నేను కొన్ని పిక్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. సో ఆ బ్రదర్ ఒక 4-5 అలా వేసారు, నాకు అవి నచ్చలేదు. అందుకని చెప్పేసి ఇంకా నేను వెళ్ళి ఒక 4-5 అలా పిక్ చేద్దాము. అవేంటంటే చిన్న చిన్న వేసాడనమాట, నాకు నచ్చలేదు. అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. నాకేంటంటే కొంచెం లైట్గా పండు మాగిని అయితే, అంటే పండు మక్కిని అయితే మనం రైస్లో వేసేస్తే ఫుల్గా మక్కిపోతాయి కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం పండు మక్కిని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. కొంచెం లావుగా ఉన్నాయి కూడా. చిన్న ఏంటంటే ఒక చాలా వస్తాయని చెప్పి వేస్తారు, కానీ పెద్దవి ఒక 4 అయినా సరే బాగుంటాయి మక్కితే అని చెప్పి నేను ఇంకా పెద్ద అయితే తీస్తున్నాను. సో ఒక 4 అయితే సెలెక్ట్ చేశాను. అక్కడ ఏం చెప్తున్నానంటే పక్కన చెట్టుకి చాలా లావుగా ఉన్నాయి, అవి తీయగుంటాయా పుల్లగుంటాయా అని అడుగుతున్నాను అనమాట. వాళ్ళు పుల్లగుంటాయమ్మా అని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇంకా నేను చిన్న చిన్న అన్నీ టబ్లో పడేసి ఒక 4 అయితే పెద్ద అయితే సెలెక్ట్ చేశాను. ఇంకా మహి వచ్చి వాటిని ఫైనలైజ్ చేశాడనమాట తర్వాత. సో ఇప్పుడు మహి వచ్చి చూస్తున్నాడు. ఈ 4 అయితే సెలెక్ట్ చేశాడనమాట. 2 కేజీ ఒక్కొక్కటి 1/2 కేజీ ఉంది. మనకి బోనస్గా ఒక 2 అయితే ఇచ్చారనమాట, అంటే కొంచెం చిన్న ఇచ్చారు 2 కూడా. సో అవైతే బాగానే ఉన్నాయి. ఇంకా మేము అవైతే తీసుకున్నాం అనమాట, కవర్లో ప్యాక్ చేయించుకొని. చూసారా ఎంత అంటే పండు మక్కిపోయాయి ఆల్మోస్ట్. సో జస్ట్ నార్మల్గా ఇంకా రైస్లో వేసేస్తే అవి స్వీట్గా అయిపోతాయి, చాలా స్వీట్గా. సో ఇంకా హ్యాండ్స్కి అప్పుడే కోసాం కదా, జిడ్డుగా ఉంటుంది. మహి పక్కనే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాడు అనమాట వాటర్ తోటి. అది తెలుసు కదా, ఏమంటారు దాన్ని, వైట్ కలర్లో ఉంటుంది కదా అది. సో చాలా జిడ్డుగా అనిపించింది. తనే కోసాడనమాట చెట్టు నుండి అవి. నేను వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా నేను జాన్ ఎత్తుకున్నాను. ఇంకా కవర్లో వేసేసుకొని ఆ పక్కన వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు కదా, కవర్లో వేసేసుకొని తీసుకురమ్మని చెప్పాము. ఆ సిస్టరు ఇంకా మంచిగా కవర్లో ప్యాక్ చేసేసి మాకు తీసుకొచ్చి ఇచ్చిందనమాట. సో ఇలా మొత్తం కలిపి ఒక 6 అలా తీసుకున్నాము, అంటే 4 తీసుకున్నాము, 6 వచ్చాయి మాకు. 70 కేజీ అవి 2 కేజీస్ అయ్యాయి, 4 కూడా ఒక్కొక్కటి 1/2 కేజీలో. సో 140 రూపీస్ అనమాట. సో ఇంకా మేము అవైతే తీసుకొని ఇంకా ఫామ్ నుంచి అయితే రిటర్న్ వచ్చేస్తున్నాము. సో మా మామిడికాయల షాపింగ్ అయితే అయిపోయింది. 2 కేజీ తీసుకున్నాము, అందులో పండ్లు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. సో ఎండ కొడుతుంది బాగా. సో ఇక్కడ నాటుకోళ్ళు ఉన్నాయి, చూపిస్తా చూడండి ఒకసారి. ఇవన్నమాట, వీటికి ఇలా ఏమంటారు గంపల్లాగా స్టీల్ దాంతో ఇలా కవర్ చేశారు. ఇవన్నీ కూడా నాటుకోళ్ళు, చాలా హైట్ ఎక్కువ ఉన్నాయి. ప్రైస్ కూడా ఎక్కువే ఉండవచ్చు నాకు తెలిసి. మధ్యలోంచి వెళ్దాం మనం, అటు ఇటు కవర్ చేసి. ఇక్కడ పందెం కోళ్ళు అంట, పందెం కోళ్ళు నాటుకోళ్ళు, ఓకేనా. పందెం నాటుకోళ్ళు అంటే ఫైటింగ్ చేస్తాయి కదా అవి. చూడండి ఒకసారి, కనిపిస్తున్నాయి మీకు, ఇదిగోండి. సో దిస్ ఈజ్ అ వ్లాగ్ అనమాట. ఈరోజు మామిడి పండ్లు కొనడానికి వచ్చి మామిడి పండ్లు అయితే కొనేసాము. బాగున్నాయి, చూడాలి, టేస్ట్ చూసి. బాగానే ఉంటాయి, తీయగానే ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై మామిడి పళ్ళ షాపింగ్ అనమాట, తోటలో అది కూడా. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాము ఇద్దరిని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. భూమి మహి అఫీషియల్ అయిందనమాట. సో అది వచ్చి ట్రాక్టర్ సౌండ్. సో ఇంత ఈరోజు వీడియో. బాయ్ బాయ్.